ఇదిగో నువ్వు ముంబై వెళ్ళడానికి టికెట్. మరి నువ్వు? నేను తాతగారి అస్థికలు కలపడానికి నమ్మైపు పోరు రామేశ్వరం. యూనో మీనమ్మా, నేను ఇప్పటికి రియలైజ్ అయ్యాను. ద బెస్ట్ వే టు ఎస్కేప్ యువర్ ప్రాబ్లమ్స్ ఈస్ టు ఫేస్ దెమ్. నేను ఎంత విధవనైనా మనిషినేగా మీనా. నువ్వు కరెక్ట్ గా ఆలోచించావు, కానీ ఒకటే రాంగ్ గా చెప్పావు. నేను కూడా నీతో పాటు రామేశ్వరం వస్తాను. వాట్? నీకు పిచ్చి పెట్టిందంటే అది తప్పు మీనా. నేను కరెక్ట్ ఎలా? ఎంతో కష్టం మీద పారిపోవడానికి ఛాన్స్ దొరికింది. నేను అప్పుడే పారిపోయేదాన్ని. నువ్వు ఊర్లో ఫుల్ గా టైట్ అయినప్పుడే పిచ్చోడా. అప్పుడే పారిపోదాన్ని, ఇప్పుడెలా పారిపోతాను? ఇట్స్ ఫైనల్ రాహుల్, నేను కూడా నీతో పాటు వస్తాను. మీనమ్మ, నేను చెప్పేది అర్థం చేసుకో. నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, దాన్ని నా అంతా నన్ను పూర్తి చేయను ప్లీజ్. అక్కడ నీకు ఏదైనా సమస్య రావచ్చు. సపోజ్ తంగబలి. అందుకే కదా నేను కాపాడుతాను తంగబలి నుంచి. అందుకే నేను నీతో పాటు వస్తాను. ఓకే ఓకే. நன்றி. రేపు పొద్దున మన అస్థికల విసర్జనం పూర్తి చేయొచ్చు. ఈ రోజు రాత్రి ఏదైనా లాడ్జ్ లో స్టే చేయాల్సి ఉంటుంది. ఒకటి చెప్పనా మీనమ్మా, మనందరం ఈ ప్రపంచంతో పాటు పరుగులు తీస్తున్నాం. మనలో ప్రతి ఒక్కరి జీవితం ఒక మ్యారథాన్కి తక్కువేం కాదు. పరిగెడుతుంటాం ఏదో ఒకటి సాధించడానికి. తర్వాత ఒకరోజు సడన్లీ అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. ఎలా అయితే నేను రేపు నిన్ను వదిలి వెళ్ళిపోతాను, నీ సమస్యలన్నీ శాశ్వతంగా ఎండ్ అవుతాయి. I'm going away forever, Rahul. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తావు? పూనా. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అక్కడ ఉంటుంది, చిత్ర. నేనేమనుకుంటున్నానంటే మీనమ్మ, అక్కడ నువ్వు సేఫ్గా ఉండగలవా? ఐ మీన్ నీ అప్ప మనుషులు, అన్నయ్యలు, కజిన్స్. మీనమ్మ, నువ్వు నాతో పాటు ముంబైకి వచ్చి అక్కడ మా ఇల్లు ఉంది, మా నాన్నమ్మ ఉన్నారు. అక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. తర్వాత ఏం చేయాలో యూ క్యాన్ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టచ్చు. మరి అప్ప మనుషులు అక్కడికి వస్తేనో? అప్ప వస్తేనా? అది కొమ్మనూరు కాదు, మా ముంబై. అక్కడ ఇలా ఉండదు మీనా. ఎవరైనా వచ్చినా అప్ప వచ్చి నేను మీ ఇంట్లో ఏం చేస్తున్నాను అని అడిగితే అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? అప్పుడు నేను చెప్పేస్తాను, మన ఇద్దరం యునో నువ్వు నేను. ఇట్స్ ఓకే రాహుల్, నాకు పూనాయే కరెక్ట్. రాహుల్, మనం ఎక్కడికి వచ్చా తెలుసా? మనం చాలా రైట్ ప్లేస్ కి వచ్చాం మీనమ్మా. చంపేస్తారు. ఏమాలోచించుకోవడం ఎలా? నువ్వు మీనమ్మా, నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. కానీ రాహుల్ 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 నీకు పిచ్చి పట్టిందా? మనం ఇక్కడి నుంచి పారిపోయాం. ఎంతకాలం అని పారిపోతుంటాం? మనం ఎంతకాలం అని పారిపోతుంటాం? నీకు వేరే కళలు, వేరే లైఫ్ ఏమీ లేదా? వణక్కం సార్. మీరు ఒకటే ఆలోచిస్తున్నారు కదా నేను తిరిగి ఇక్కడికి ఎందుకు వచ్చానని. అప్పా,
ఇవరు ఎన్న சொல்றாரு వద్దు మీనమ్మా, ఈరోజు నాకు మీ అప్పకి ఇద్దరికి ట్రాన్స్లేషన్ అవసరం లేదు. నో సబ్ టైటిల్స్ ప్లీజ్. పర్వాలేదు, ఎందుకంటే ఈరోజు నేను దీంతో మాట్లాడతాను అండ్ మీరు కూడా దాంతోనే వినాల్సి ఉంటుంది. మిస్టర్ దుర్గేశ్వర అజజ్ సార్, కొంబమూరులో అందరికంటే ఇంపార్టెంట్ మ్యాన్ పెరియతలాయ్. గుడ్ సార్, గుడ్, వెరీ గుడ్ టు బి ఇంపార్టెంట్ సార్, బట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు బి గుడ్. మీరు ఆలోచిస్తున్నారు కదా నేను ఎందుకు వచ్చానని. ఇవన్నీ యార్ నేనేమైనా మ్యాడా, లేక నేను మళ్ళీ డ్రింక్ చేశానా? నో సార్, నాట్ మ్యాడ్ సార్, ఐఎమ్ నో డ్రింక్ సార్. డ్రింక్స్ మనలే సోబర్ సార్, సోబర్. నేను ఒకటి తెలుసుకోవడానికి వచ్చాను, మీరు మీనా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు? వై? మీకు మీ కూతురు అంటే ఇష్టం లేదా? డాక్టర్ ఎంబో ఇల్లే సార్, ఇల్లే. ఏ తండ్రి అయినా తన కూతురు సంతోషాన్ని కోరుకుంటాడు, కానీ మీరు మాత్రం మీ కూతురి గొంతు కోస్తున్నారు. అసలు ఏ తండ్రి అయినా ఇలా చేస్తాడా? ఏ తండ్రి అయినా? ఇప్పుడు ఓరు ఓపెన్ ఇది ఓపెనా? ఏ తండ్రి అయినా ఇలా చేస్తాడా సార్? ఐఎమ్ సారీ సార్, నేను స్వీట్ షాప్ వాడిని, హల్వా వాలా. కానీ ఒక చేదు విషయం చెప్తాను. మీరు ఈ ఊరికే తండ్రి అవ్వచ్చు, గాడ్ ఫాదర్ అవ్వచ్చు, కానీ మీ కూతురికి తండ్రి కాలేరు సార్, ఎప్పటికీ కాలేరు సార్. మీ పుల్, మీ పవర్ ఇందుకు మీకు ఫుల్ మార్క్స్ సార్, రొంబ నల్ల సార్, క్లాప్ సార్. కానీ ఒక సబ్జెక్ట్ లో మీరు టోటల్ పెరియా బిగ్ జీరో ఫుల్ జీరో సార్. ఎమోషన్స్, మీ కూతురి ఎమోషన్స్, తన ఇష్టం, తన సంతోషానికి నో వాల్యూ, నో ఇంపార్టెన్స్. Let me tell you, sir, we are in the 66th year of independence. కానీ మీనాలాగా ఈ ఊర్లో ఉన్న ఏ అమ్మాయికి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే హక్కు లేదు సార్, కొంచెం కూడా హక్కు లేదు. అండ్ మీరందరూ కూడా, ఒకవేళ మీరు మీ కూతుర్ల ఇష్టం, వాళ్ళ ఎమోషన్స్ ని అర్థం చేసుకోకపోతే అప్పుడు ఈ ఊరు మొత్తం, ఈ యూనిటీ మొత్తం, ఈ పెరియ తలాయ్, ఈ పవర్ ఈజ్ బుల్షిట్ సార్. I say it's all bullshit. And you, Mr. Thangabali, you're so tall, so big, but with a small heart. చిన్న హృదయం, చిన్నది. ఇప్పుడు ఏం చేయాలంట? ఫైట్ చేద్దామా? కమాన్, లెట్స్ ఫైట్, కమాన్, కొట్టు, అడి. నేను ఫైట్ చేస్తానన్నది ఏదో న్యాయం చేయాలనే జోరు మీద ఉన్నానని కాదు. నో, స్ట్రైట్ అండ్ సింపుల్ బాస్. కామన్ మ్యాన్ ని కోపం వస్తుంది. అండ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. నువ్వు అప్పుడు ఏంటన్నావు? ఊయిలోడే వందని, ఊయిలోడే పోమాటే, ఇది పీస్ అకి పార్సల్ ఎడు పొడవే. యా, ఇప్పుడు ఫైట్ చేస్తాను, నీతో ఫైట్ చేస్తాను, నీ వెనుక ఉన్న ప్రతి ఒక్కరితో ఫైట్ చేస్తాను, అందరితో ఫైట్ చేస్తాను, ఊరు మొత్తంతో ఫైట్ చేస్తాను, కేవలం మీనా కోసం. బికాజ్ ఐ లవ్ హర్, ఐ డూ. నో మోర్ ఫైట్. వెనక్క నా బాడీ చాలా పెద్దది, కానీ నీ ధైర్యం దానికన్నా పెద్దది. రొంబ పెరుస. నువ్వు నాలాంటి వాడివే, బ్రేవ్ మ్యాన్. కಣ್ಣే, నీ జయచిత్ర కಣ್ಣే. యూ విన్. వెళ్ళు.
ಏನು ಮೀನಾ ಅವನಿಗದ ಮೀನಾ ನೀದೆ రాగులుక్కుం మీనావుక్కుం కళ్యాణం. జీవితాంతం నన్ను బాగా చూసుకుంటారని ప్రూవ్ చేసుకున్నామని అంటున్నారు. వాళ్ళ నమ్మకం ప్రకారం ఏ జంటైతే పూజ పూర్తి చేస్తారో భగవంతుడు వాళ్ళని 7 జన్మల వరకు కల్పించుతాడు. నన్నెంతగా ప్రేమిస్తున్నావా? మరైతే రామేశ్వరం నుంచి లేపుకుని తీసుకెళ్ళి ఉండాల్సింది. ఇక్కడి కొమ్మన్ డేంజర్కి ఎందుకు తీసుకొచ్చా? మీనమ్మా, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ మిఠాయి వాడు. మిఠాయివా? ఇప్పుడు నేను ఏదైనా అడిగితే దానికి బుర్ర ఊపుతావా? నేను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాను, నువ్వు అంతే గాఢంగా నన్ను ప్రేమిస్తున్నావా? మీనలోచని, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? మధ్యరాత్రి నన్ను మీ అప్ప స్కూటర్ అనుకుని కిక్ కొడతావా? కొట్టను. మీకు తెలుసుగా, మన భారతదేశంలో ఇంచుమించు 1635 భాషలు మాట్లాడుతుంటారు. కానీ ఈ రోజు నాకు తెలిసింది, అన్నిటికంటే గొప్ప భాష ఒక్కటే, ప్రేమ. నిజంగా లవ్ హ్యాస్ నో లాంగ్వేజ్. ఈ కామన్ మ్యాన్ ని కొంబంలో హీరోని చేసిన క్రెడిట్ మొత్తం నేను మా తాతగారికే ఇస్తాను. మా తాతగారికే. ఆయన నాకు వేకప్ కాల్ ఎప్పుడు ఇచ్చారంటే, నేను ఆయన అస్థికలు రామేశ్వరంలో కలుపుతున్నప్పుడు. విల్ ఆల్ సెడ్ అండ్ డన్, ఒక రాంగ్ ట్రైన్ చెన్నై ఎక్స్ప్రెస్ నాకు సరైన